సాధారణంగా మనం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెస్టింగ్ గురించి వినే ఉంటాం. సో ఏదైనా ఒక స్కూటర్ తీసుకెళ్లి క్రాష్ టెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు దీంట్లో ఒక ముందు అడుగు వేసి అసలు ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక వెహికల్ క్రాష్ ఎలా ఉంటుంది, లేకపోతే జనరల్ గా స్లిప్ అయ్యి అది మేజర్ ఇంపాక్ట్ కాకపోతే ఎలా ఉంటుంది, ఈ రేంజ్ ఆఫ్ R&D చేస్తున్నా అని చెప్పి క్రాష్ అలర్ట్స్ అనే ఒక పేరుతో రీసెంట్ గా తమ యూట్యూబ్ ఛానల్ అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశారనమాట. అంతేకాదు ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ EL0 అనే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అప్డేట్ కూడా అయితే వచ్చేస్తుంది అనమాట. మరి ఈ రోజు మన వీడియోలో ఈథర్ ఎనర్జీ సంబంధించిన కొన్ని రీసెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణచైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో రీసెంట్ గా ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఈ వీడియోని అయితే పోస్ట్ చేశారన్నమాట. వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే క్రాష్ అలర్ట్స్ అనే ఒక పేరుతో ఒక వీడియోని అయితే పోస్ట్ చేశారు. కొంచెం ఇన్నోవేటివ్ గా అనమాట. వాళ్ళ టీము ఇలా క్రాష్ అలర్ట్స్ గురించి చెప్తూ దాని గురించి అయితే ఫన్నీ కాన్వర్సేషన్ అయితే లీడ్ చేస్తూ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఒక డేటా అనేది మీరు గమనించవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ డేటా ఏంటంటే ఒక స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు బంప్స్ వస్తాయి, కొన్నిసార్లు క్రాష్ అవుతుంది, నిజంగానే దేనైనా గుద్దుతుంది. అలా గుద్దినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది స్కూటర్ కి, లేకపోతే జస్ట్ ఒక మేజర్ బంప్స్ మీద వెళ్ళినప్పుడు ఎలాంటి డేటా వస్తుంది, ఆ డేటా అంతా కూడా వీళ్ళ టీం అనే వాళ్ళైతే నోట్ చేసుకున్నట్టుగా అయితే చెప్తున్నారు. కేవలం ఆ డేటానే కాదు, వీళ్ళ క్రాషెస్ అనేవి కొన్ని ప్రాక్టికల్ కండిషన్స్ లో క్రియేట్ చేస్తారు. ఇంకోటి ఇలా ఒక స్కూటర్ వెళ్ళి సడన్ గా ఇంకొక వెహికల్ ని గుద్దినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అలానే కింద పడినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, సో బ్రేకింగ్ వేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో ఇలాగ ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏం చేస్తారంటే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ECU ఎలక్ట్రికల్ కంట్రోల్ యూనిట్ కి అయితే ఇస్తారనమాట. సో ఈ ECUs అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ లోపలైతే ఉంటాయి అనమాట. ఈ ECUనే డిటెక్ట్ చేస్తుంది అనమాట. కంట్రోలర్ నుంచి వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో, లేకపోతే ఆ మోటార్ నుంచి వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో అదంతా తీసుకుని సాఫ్ట్వేర్ కి అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఒక మేజర్ క్రాష్ జరిగింది, లేకపోతే ఒక మైనర్ ఇంపాక్ట్ జరుగుతుందని చెప్పి. సో ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ లో వీళ్ళ యొక్క టెక్నాలజీని అయితే ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఆ ఇంప్రూవ్ చేసుకుంటున్న ప్రాసెస్ లో భాగంగా మరింత ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే విధంగా రీసెర్చ్ అనేది క్రాష్ అలర్ట్స్ మీద అయితే ఫోకస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో నెక్స్ట్ టైం ఈథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒక కస్టమర్ కి ఏదన్నా ఇబ్బంది వచ్చింది అనుకోండి, అది మైనర్ ఇంపాక్టా లేకపోతే మేజర్ గా వాళ్ళ వెహికల్ కి డ్యామేజ్ అయినదా అనేది కూడా డైరెక్ట్ గా వీళ్ళ సాఫ్ట్వేర్ ద్వారానే మానిటర్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిజంగా చాలా పెద్ద ఇంపాక్ట్ జరిగింది, ఏదో ఇబ్బంది జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, వెంటనే ఈథర్ ఎనర్జీ టీం వాళ్ళకి, అంటే వాళ్ళ కస్టమర్ సపోర్ట్ టీమ్ కి ఆ రెస్పెక్టివ్ కస్టమర్ సంబంధించిన డీటెయిల్స్ ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంది. లేదంటే ఆ కస్టమర్ సంబంధించిన రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డీటెయిల్స్ ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు టెక్నాలజీని మరింతగా మెరుగుపరుస్తూ అయితే వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఈథర్ ఎనర్జీ కంపెనీని ప్రీవియస్ టైం నుంచి చూస్తున్నా ఇప్పుడు చూసుకున్నా కూడా వాళ్ళ బ్రాండ్ మెయిన్ గా హైలైట్ అవడానికి ఇలాంటి చిన్న విషయాలే పెద్ద డిఫరెన్స్ అయితే చూపించడానికి కారణంగా మారుతుంది అనమాట. సో ఆ క్రాష్ అలర్ట్ చిన్నదే అవ్వచ్చు, లేకపోతే ఒక పాట్ హోల్ సంబంధించిన అలర్ట్స్ చిన్నవే కావచ్చు, బట్ అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా వీళ్ళు గ్యాదర్ చేస్తూ ప్రతి ఇయర్ కూడా సాఫ్ట్వేర్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ కస్టమర్ సంబంధించిన సేఫ్టీని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనేది చెప్తున్నారు. అది ఒక పాజిటివ్ అంశం కింద కంపెనీకి మారే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ నెక్స్ట్ అప్డేట్ లో క్రాష్ అలర్ట్స్ కూడా వాళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే కస్టమర్స్ సంబంధించిన రిలేటివ్స్ కి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ డీటెయిల్స్ అనేవి షేర్ చేసే అవకాశం ఉంటుంది. నిజంగా ఏమన్నా మేజర్ ఇంపాక్ట్ జరిగితే కనుక ఇమ్మీడియట్ గా రెస్క్యూ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక రెండో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈథర్ కంపెనీ వాళ్ళు తమ EL0 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అఫీషియల్ లాంచ్ డేట్ అయితే ప్రకటించారనమాట. మనం ప్రీవియస్ గా కూడా EL0 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి వీడియోస్ అయితే చేసాము. EL0 ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏం టెక్నాలజీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంత ప్రైస్ రేంజ్ లో రావచ్చు అని కూడా వీడియోస్ అయితే చేసాము. ఇప్పుడు అఫీషియల్ గా ఈ స్కూటర్ ని ఆగస్ట్ 29వ తారీఖున అయితే లాంచ్ చేయడానికి ఈథర్ ఎనర్జీ కంపెనీలు అయితే సిద్ధమవుతున్నారు అనమాట. EL0 ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఈ స్కూటర్ లో వచ్చేసరికి మీకు కస్టమైజబుల్ స్కూటర్ కింద అయితే తయారు చేయబోతున్నారు. అంటే మాడ్యులర్ ప్లాట్ఫామ్ కింద అనమాట. మోటార్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి ఒక స్వింగ్ ఆర్మ్ అయితే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి 2 kWh నుంచి అప్ టు 5 kWh వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీస్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఈ స్కూటర్ లో అయితే లభిస్తుంది అనమాట. కస్టమర్ తగ్గట్టుగా మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో ఈ స్కూటర్ అయితే కస్టమర్స్ కి అయితే అందించబోతున్నారు అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2026 సంవత్సరం ఆగస్ట్ 29వ తారీఖున అఫీషియల్ గా అయితే మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు. ఇక ఈథర్ ఎనర్జీ కంపెనీలు ఇప్పటి వరకు ఈ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఫీచర్స్ డీటెయిల్స్ అయితే మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అలానే ఈథర్ సంబంధించిన EL0 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇలా కనిపిస్తుంది మీకు డిఫరెంట్ యాంగిల్స్ లో. ఫ్రంట్ సైడ్ అయితే మీకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇలా కనిపిస్తుంది. జాయిస్టిక్ ఆపరేషన్ బటన్ ఆపరేషన్స్ తో మీరు ఈ స్కూటర్ అయితే ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే కంపెనీ వాళ్ళు అయితే ఇంకా ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. బట్ మేము ప్రీవియస్ గా చెప్పిన వీడియోస్ లో సుమారుగా ₹1,00,000 నుంచి ₹1,20,000 ప్రైస్ ని టార్గెట్ చేస్తూ ఈథర్ ఎనర్జీ కంపెనీ స్కూటర్ మార్కెట్ తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు అని అయితే చెప్పాము. ఇక మూడో అప్డేట్ చూసుకున్నట్లయితే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు
తమ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ ఎవరైతే కస్టమర్స్ వాళ్ళ వెహికల్, ఉదాహరణకి ఈ కంపెనీ 2018 నుంచి వెహికల్స్ అయితే అమ్మడం మొదలు పెట్టారు. సో 2018 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సుమారుగా 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి కొన్ని బ్యాటరీస్ యొక్క లైఫ్ అయిపోయి ఉండొచ్చు. సో ఏదైతే బ్యాటరీ ప్యాక్ వారంటీ అయిపోయిన బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో వాటిని సెకండ్ లైఫ్ ఇవ్వడం కోసం ఈ కంపెనీ వాళ్ళు మరొక కంపెనీ LICO అనే ఒక కంపెనీ వాళ్ళతో అయితే టైప్ అయ్యారు అనమాట. ఇది కూడా బెంగళూరు బేస్ సంబంధించిన ఒక కంపెనీయే. వీళ్ళతో అయితే టైప్ అయ్యారు. సో ఈ కంపెనీతో టైప్ ఏం చేస్తారంటే ఈతర సంబంధించిన ఎగ్జిస్టింగ్ స్కూటర్ బ్యాటరీస్ ఏదైతే ఉంటాయి, అంటే వాటి యొక్క లైఫ్ అయిపోయిన బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో వీళ్ళ యొక్క రీసైక్లింగ్ ప్లాంట్కి అయితే పంపిస్తారు అనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఐదర్ ఆ బ్యాటరీ ప్యాక్ నుంచి రికవర్ చేసి మళ్ళీ కొత్త బ్యాటరీ ప్యాక్ని తయారు చేస్తారు, లేదంటే దాంట్లో ఉన్న వాల్యుబుల్ మెటల్స్ ఏదైతే లిథియం కానివ్వండి, నికిల్ కానివ్వండి, కోబాల్ట్ కానివ్వండి వీని సెపరేట్ చేస్తూ దాని నుంచి కొత్త బ్యాటరీ తయారు చేస్తారు. లేదంటే సెకండరీ స్టోరేజ్ సిస్టమ్ కింద, లైక్ కొన్నిసార్లు ఇన్వర్టర్ బ్యాటరీస్, ఎనర్జీ స్టోరేజ్ డివైస్ కింద, సెకండరీ స్టోరేజ్ డివైస్ కింద కూడా ఈ ఎగ్జిస్టింగ్ లైఫ్ అయిపోయిన లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ నుంచి అయితే ఇంకొక సెకండరీ అప్లికేషన్ కోసం బ్యాటరీ ప్యాక్స్ని తయారు చేసే అవకాశం ఉంటుంది. అలానే దీనికోసం ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ సర్వీస్ సెంటర్ల దగ్గర నుంచి డైరెక్ట్గా ఈ లీకో అనే ఒక కంపెనీ వాళ్ళకి అయితే పంపిస్తాం అనేది చెప్తున్నారు అనమాట. వన్స్ ఈ బ్యాటరీ ప్యాక్స్ని పంపించిన తర్వాత డిజిటల్ ట్రాకింగ్ కూడా ఉంటుందని చెప్పి ఏథర్ ఎనర్జీ కంపెనీలు చెప్తున్నారు. అంటే కస్టమర్స్ దగ్గర ఏదైతే లైఫ్ అయిపోయిన బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో వాటిని కొన్నిసార్లు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు వారంటీ క్లెయిమ్స్ చేసినప్పుడు కొన్ని బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి వాటిని, లేకపోతే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ స్కూటర్స్ ఏమైనా ఫ్లీట్ ఆపరేటర్స్కి ఇస్తే స్కూటర్స్ ఏదైతే ఉంటాయో వాటిని, ఇలాగా లైఫ్ అయిపోయిన బ్యాటరీస్ వరకు సెకండరీ లైఫ్ కోసం ఈ కంపెనీ వాళ్ళకి రీసైక్లింగ్ ప్రాసెస్ కింద అయితే అందించబోతున్నారంట. అలానే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఏదైతే తమ పాత బ్యాటరీ ప్యాక్స్ని రీసైక్లింగ్ పంపిస్తారో పికప్ నుంచి డ్రాప్ వరకు అంతా కూడా ఈ లీకో కంపెనీ వాళ్ళు అయితే చూసుకుంటా అనేది చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ లీకో కంపెనీ వాళ్ళు చెప్తున్న మాట, పాత బ్యాటరీ ప్యాక్స్ నుంచి 95% అందులో ఉన్న లిథియం కానివ్వండి, లేకపోతే నికిల్ కానివ్వండి, కోబాల్ట్ లాంటివండి, ఇవన్నీ కూడా ఇలాంటి మెటల్స్ అయితే ఉంటాయో వాటిని అయితే రికవర్ చేస్తామని చెప్తున్నారు. ఇక లీకో కంపెనీ గురించి చెప్పాలంటే వీళ్ళు ఇప్పటివరకు 18,000 పైగా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన రీసైక్లింగ్ చేశామని చెప్తున్నారు. 90 మిలియన్ మొబైల్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన రీసైక్లింగ్ కూడా చేశామని చెప్తున్నారు. అలానే వీళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే 2027 సంవత్సరం కల్లా 2 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఈ వేస్ట్ ని అయితే వీళ్ళు రీసైక్లింగ్ చేయడానికి వాళ్ళ ప్లాంట్ అనేది సిద్ధం చేసుకున్నట్టయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రాసెస్ లో బ్యాటరీ కలెక్షన్ ఉంటుంది, డిస్మాంట్లింగ్, ఆ తర్వాత టెస్టింగ్ ఉంటుంది, ఆ తర్వాత క్రిటికల్ మెటీరియల్స్ ని రికవర్ చేస్తారు, ఆ తర్వాత రీపర్పస్ బ్యాటరీస్ కింద తయారు చేస్తారు, చివరిగా సెల్స్ ఏదైతే ఉంటే కొత్త సెల్స్ అయితే క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. చివరిగా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అంటే ఏథర్ ఎనర్జీ కంపెనీలో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు 1000 కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి అయితే పెట్టబోతున్నారు అనమాట. సో మరొకసారి లార్జ్ స్టేక్ అనేది ఏథర్ ఎనర్జీ కంపెనీలో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు అయితే పొందబోతున్నారన్నమాట. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏథర్ ఎనర్జీ కంపెనీలు ఎందుకు హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఇంత భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తుందంటే ఇప్పటికే ఏథర్ ఎనర్జీ కంపెనీ నుంచి హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించిన యాక్సెస్ లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ IP ఏదైతే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి ఉందో దాన్ని కూడా వీళ్ళైతే యూజ్ చేసుకుంటున్నారు. దాంతో పాటుగా వీళ్ళ వేద సంబంధించిన కొత్త మోడల్స్ ఏదైతే డెవలప్ చేస్తున్నారో దానికి కూడా ఏథర్ సంబంధించిన సహకారం కూడా లభిస్తుంది అనమాట. ఇది మెయిన్గా ఏథర్ ఎనర్జీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు టెక్నాలజీ పరంగా ఫోకస్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. కేవలం వీళ్ళు ప్రోడక్ట్స్ బిల్డ్ చేయడమే కాకుండా దానికి తగ్గట్టుగా అప్గ్రేడెడ్ టెక్నాలజీని కూడా అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. లైఫ్ అయిపోయిన బ్యాటరీ ప్యాక్ సంబంధించిన రీసైక్లింగ్ మీద కూడా ఫోకస్ చేశారు. దాంతో పాటుగా కొత్త ప్రోడక్ట్ అనేది ఆగస్టు 29వ తారీఖున ఏథర్ ఎనర్జీ కంపెనీ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది. మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.